హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు పిల్లలకి. నేనైతే లగేజ్తో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే మీ ముందుకి ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేను యాక్చువల్లీ విజయవాడ వెళ్తున్నాను మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి. సర్ప్రైజ్, తనకు తెలియదు నేను వస్తున్నాను. బట్ విజయవాడ వస్తున్నానని తెలుసు, కానీ ఏ డేట్ వస్తున్నానో తెలియదు. నేనైతే మా అక్క వాళ్ళ పాపకి సీక్రెట్గా చెప్పాను. ఇక్కడైతే ప్రీతం చూడండి, ఫుల్ హ్యాపీగా విజయవాడ వెళ్తున్నాను అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ వేస్తున్నాడు బస్ స్టాప్లో. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో బస్ వచ్చేసింది, ఇంకా బస్సు ఎక్కాము. సో నేను చూపిస్తుంది బస్సు చాలా బాగుంది. ఎస్వికేడిటీ బస్ చేసుకున్నాము. ఇక్కడ ప్రీతం అయితే కొంచెంసేపు ప్లేయింగ్ చేశాడు, నాతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేశాడు బస్సులో. సో నాకైతే ప్రీతంతో ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఇక్కడైతే మేము ఇంకా స్లీపింగ్ టైం అయింది, ఇంకా పడుకుంటున్నాము బస్సులో. అలా పడుకొని మార్నింగ్ ఇంకా విజయవాడ వచ్చేసి ఆటో బుక్ చేసుకున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాము. సో ప్రీతం అయితే విజయవాడ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేనైతే మా అక్క వాళ్ళ పాపకి కాల్ చేసి కొరియర్ వచ్చిందని చెప్పేసి కిందకి రమ్మని చెప్పాను. మా అక్క వాళ్ళకి తెలియకుండా మా అక్కకి నేను వెళ్ళి సడన్గా కాలింగ్ బెల్ కొట్టగానే మా అక్క షాక్ అయిపోయింది, ఏంటి మీరు విజయవాడలో ఉండడం ఏంటి అని. సో హ్యాపీనెస్తో ప్రీతంని అలా ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయింది చాలా. మేము సడన్గా ఏంటి సర్ప్రైజ్ అని చెప్పేసి. సో మన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి అయితే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, వాళ్ళని హక్ చేసుకోవాలనిపిస్తుంది. నాకైతే మా అక్క అంటే చాలా ఇష్టం. సో నేను అలా కొంచెంసేపు హక్ చేసుకున్నాను. మా సిరికి ప్రీతం అంటే చాలా ఇష్టము. సో ప్రీతంతో కొంచెంసేపు ప్లేయింగ్ చేసుకుంది. సో అలా నేను ఇంకా జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా కాఫీ తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అవుదామని అలా రిలాక్స్ అవుతున్నాను. ప్రీతం ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెంసేపు ప్లేయింగ్ చేసుకున్నాడు. కొంచెంసేపు వాళ్ళ పెద్ద మమ్మీతో కూడా ప్లేయింగ్ చేశాడు, ఆడుకుంటున్నాడు. సో ఇంకా అలా కొంచెంసేపు అలా ఆడుకున్న తర్వాత నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకుంటే లెగ్స్ పెయిన్గా ఉన్నాయేమో నాకు అని చెప్పేసి ప్రీతం నాకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో ఇక్కడైతే మా అక్క మాకు లంచ్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇంకా అలా నేను రెస్ట్ తీసుకొని కొంచెంసేపు ప్రీతం ఏమన్నా మా సిరితో కొంచెంసేపు ఆడుకున్నాడు, వాళ్ళ అక్కతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ స్కార్ఫ్ కప్పుకొని అలా చేశాడు. సో మేమైతే మా ట్రావెలింగ్ చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్